శ్రీ గురుభ్యో నమ. మిలారేపా చరిత్ర అధ్యాయం 3. క్షుద్రోపాసన. కొన్ని రోజులు గడిచాక హఠాత్తుగా ఒక రోజున నా పాఠశాల విద్య ఆగిపోయింది. మా మాస్టర్ గారు అందరికీ పరిచయం ఉన్న బడిపంతులు. ఆయన గౌరవార్థం గ్రామస్తులంతా ఒకరోజు విందు ఏర్పాటు చేసి ఆహ్వానించారు. విందులో మధువు పూర్తిగా ప్రవేశించింది. ఎలాంటి అభ్యంతరం చూచుకోకుండా ఆయన దానిని సేవించారు. తనకు తోడుగా ఆయన నన్ను కూడా విందుకు తీసుకుని వెళ్ళారు. నేను కూడా మధువును సేవించడంతో నా తలకు మత్తెక్కింది. సంసారానికి కావలసిన అనేక వస్తువులు ఆయనకు బహుమానంగా దక్కడంతో వాటినన్నిటినీ నెత్తిన పెట్టి ఇంటికి చేరవేయమని ముందుగా ఆయన నన్ను పంపించారు. దోవలో మత్తెక్కిన నాకు గొంతెత్తి పాడాలనిపించింది. శ్రావ్యంగా పాడుతూ నా గాత్రమాధుర్యానికి నేనే పరవశించిపోతూ మా మాస్టర్ గారి ఇంటికి వెళ్లే త్రోవలో ఉన్న మా అమ్మగారి కుటీరానికి సమీపంగా నడుస్తున్నాను. ఆ సమయంలో మా అమ్మ ఇంట్లో బార్లీ వేయించుకున్నదల్లా నా పాట చెవిన పడగానే ఆ స్వరమాధురి నాదేనని తేలికగానే గుర్తించింది. మేమున్న నికృష్ట పరిస్థితిలో నేనింత సంతోషంగా ఉండడం ఆమె విశ్వసించలేకపోయింది. ఆ స్వరం నాదేనని తెలిసిన ఆమె చెవులను కన్నులు ఎప్పుడైతే నిర్ధారణ చేశాయో నేను ఆమె ముందు నిలబడ్డాను. నేను ఆమె కంటపడగానే కుడి చేతిలో ఉన్న గరిటెను ఎడమ చేతిలో ఉన్న బాండ్లీని క్రింద పడేసి ఒక చేత్తో మండుతున్న కట్టె పట్టుకుని ఇంట్లోంచి పరిగెత్తుతూ ఏమాత్రం సంకోచించకుండా బూడిదను నా ముఖాన కొట్టి కట్టెతో నా తల మీద కొట్టడానికి వస్తూ స్వర్గస్థులైన మా నాన్నగారిని ఉద్దేశించి ఎటువంటి బుద్ధి లేని కొడుకును కన్నామో చూడమని కేకలు వేస్తూ ఆవేశంతో స్పృహ తప్పి పడిపోయింది. ఈ రగడంతా చూస్తున్న పేట అన్నయ్య ఏమిటి ఆలోచిస్తున్నావు, అమ్మకేమైందో త్వరగా చూడరా అని పెద్దగా ఏడ్చింది. మా అమ్మ కొట్టిన దెబ్బలు పేట ఏడ్పుతో నా మొత్తంతా దిగిపోయింది. మేమిద్దరం మా అమ్మని తట్టి పిలుస్తూ ఆమెకెలాగో స్మృతిని కలిగించడానికి ప్రయత్నించసాగాము. ఆమెకు బాహ్య స్మృతి కలగగానే ప్రేమతో నన్ను చుట్టేసుకుని బుజ్జగిస్తూ అంత ఆనందంగా పాడుకుంటూ వస్తున్నావు, ఏమి పొందినావనిరా, మనకంటే దరిద్రులు ఈ ప్రపంచంలో ఇంకెందరున్నారని నాకెప్పుడూ అనిపిస్తుంటుంది. ఈ కష్టాలను తలుచుకొని దుఃఖించడం కంటే నేనేం చేయనురా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మేము ముగ్గురము అలా కన్నీరు కారుస్తూ ఉండిపోయాం. కొద్దిసేపటికి నేను, అమ్మా నీవు చెప్పింది అక్షరాలా నిజమే, ఈ క్షణం నుండి నీవేమి బాధపడవద్దు, నీవేమి చేయమంటావో అదే చేస్తానని ప్రమాణం చేస్తున్నాను, నన్నేం చేయమంటావు చెప్పమ్మా అన్నాను. అందుకామె, మన శత్రువులను నువ్వు చావ చితగ్గొట్టి దుమ్ములో వేసి పొర్లాడిస్తుంటే నాకు చూడాలని ఉంది, కానీ నీకది సాధ్యం కాదు. అయితే నీవు క్షుద్ర విద్యలు నేర్చుకుని వస్తే వారిని తేలికగా చంపగలవు. ముఖ్యంగా మన పట్ల హీనాతిహీనంగా ప్రవర్తించిన మీ పిన్నిని బాబాయిని మన శత్రువులలో ఏ ఒక్కరూ బ్రతికి ఉండకుండా సర్వనాశనం చేయగలవు. నీకు చేతనైతే నా కోసం ప్రయత్నించి చూడు అన్నది. గురువుకు దక్షిణ ఇవ్వడానికి పైకం ఇచ్చేట్లయితే నువ్వు చెప్పింది తప్పక నెరవేరుస్తాను. దారి ఖర్చులకు తిండికి కూడా నాకు కొంత ధనం అవసరమవుతుంది అన్నాను. ఆమె ఆశయానికి ఇదేమీ పెద్ద అడ్డంకు కాలేదు. తనకున్న పొలంలో సగం విక్రయించి వైఢూర్యం పొదిగిన చిన్న ఉంగరాన్ని, తెల్లటి చిన్న గుర్రాన్ని నా కోసం తెచ్చింది. అద్దకం పనులకు పనికి వచ్చే రంగుల సంచులు రెండింటిని, 2 సంచుల నిండా ముడి పంచదారను సేకరించగలిగింది. త్రోవలో వాటిని అమ్ముకుంటే నా ప్రయాణం సుఖంగా సాగుతుంది. త్వరలో నేను పోనీ గుర్రము మీద సంచులతో బయలుదేరి దంగ్ తాంగ్ అనే చోట ఆత్మజ్ఞానం అనే పేరుగల ఒక సత్రంలో బస చేసి నాతోనే మంత్ర విద్యల కోసం బయలుదేరిన వారెవరైనా తోడవుతారేమోనని వేచి చూశాను. అక్కడే నాకు 5 కుర్రాళ్ళు తోడయ్యారు. వారంతా క్షుద్ర విద్యలు నేర్చుకోవడానికి ఎంతో ఉత్సాహంగా బయలుదేరిన వారే. మేమంతా కలిసి వెళ్లాలని నిశ్చయించుకున్నాం. అయితే నాతో పాటు వచ్చిన మా అమ్మగారు వారిని పక్కకు తీసుకొని పోయి నేను ఉత్త సోమరిపోతునని వారిని నమ్మించి నేను శ్రద్ధగా అభ్యసించేటట్లు చూడవలసిందని, అవసరమైతే దండించడానికి కూడా వెనుకాడవద్దని చెప్పింది. మాతో పాటు అమ్మ కూడా కొంత దూరం వస్తూ మేము మజిలీ చేసిన చోటల్లా మాకు తాగడానికి బీరు ఇస్తూ వచ్చింది. అయితే ఆమె మమ్మల్ని వదిలి వెళ్ళవలసి వచ్చినప్పుడు నన్ను విడిచిపోతున్నందుకు దుఃఖిస్తూ దుఃఖంతో నిండిన కంఠంతో మనమున్న పరిస్థితిని బాగా జ్ఞాపకం పెట్టుకుని కృషి చేయి. ఆ ద్రోహులపై పగ తీర్చుకొని తీరేటట్లు నీవు తయారు కావాలి. నీతోటి వారంతా కేవలం కీర్తి కోసమే విద్యలు నేర్చుకుంటున్నారు, కానీ నీకది ముఖ్య అవసరం. నీవు గనక క్షుద్ర విద్యలు సాధించకుండా వచ్చావంటే నీ కళ్ళెదుట నా ప్రాణాలు తీసుకుంటానని నాతో చెప్పింది. నాకు తెలుసు మా అమ్మ అనుకున్నంత పని చేసి తీరుతుందని. అందుకే ఆమె మాటలు నన్ను కదిలించి వేశాయి. నేను కూడా దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె మాటలను అక్షరాలా నెరవేర్చి తీరుతానని ప్రమాణం చేస్తూ వీడ్కోలు ఇచ్చాను. తరువాత నా దగ్గర ఉన్న రంగులు నమ్మి బంగారు నాణేలుగా మార్చుకుని ప్రయాణం సాగించి క్షుద్ర విద్యలు నేర్పు గురువుగారుండే ఊరికి నేను స్నేహితులు చేరుకున్నాము.
నేను నేర్చుకోదలిచిన విద్యలన్నింటినీ నేర్చుకోవటానికి, విద్య నేర్చుకునే కాలంలో నన్ను పోషించడానికి నా దగ్గర ఉన్న సర్వస్వాన్ని, నా శరీరాన్ని ఆయనకు కానుకగా ఇచ్చాను. ఆ గురువుగారు చిరునవ్వుతో నన్ను శిష్యుడిగా అంగీకరించారు. 1 సంవత్సరం పాటు మేము విద్యాభ్యాసం చేశాము. నా తోటి వారు తాము అప్పటి వరకు నేర్చుకున్న విద్యలతో తృప్తి పడడంతో మా గురువుగారు తలా 1 కోటు ఇచ్చి పంపారు. అయితే అప్పటి వరకు నేను నేర్చుకున్న విద్యలన్నీ గొప్పవని స్ఫురింపజేసే పేర్లను కలిగి ఉన్నప్పటికీ అవన్నీ నేను వచ్చిన పనిని నెరవేర్చగలవని కానీ, క్షుద్ర విద్యల్లో నేను కనీసం మొదటి మెట్టునైనా అధిగమించానని కానీ నాకు అనిపించనందున నన్ను పంపించి వేసేటప్పుడు నా గురువు నాకు ఇచ్చిన కోటును చక్కగా మళ్ళీ మడత వేసి ఆయనకు కానుకగా సమర్పించుకోవడానికి నా దగ్గర అది తప్ప ఇంకేమీ లేదు కనుక దానినే ఆయనకు సమర్పించి ఇంతకంటే గొప్పదైన విద్య నేర్పవలసిందిగా కోరడానికి మరలా వెనుకకు బయలుదేరాను. నేను తిరిగి ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు త్రోవ పొడుగున పేడను పోగు చేసుకుంటూ ఇంటికి చేరి తోటలోని మొక్కలన్నింటికి చక్కగా ఎరువులు వేసి పాదులు చేశాను. నేను చేసే పనినంతా కిటికీలో నుండి ఆయన చూస్తూ, ఒక విద్యార్థి ఎదుట నేను ఎంతో ప్రేమావాత్సల్యం కలవాడనని, కష్టపడి పనిచేస్తానని నన్ను గురించి ప్రశంసించినట్లుగా తెలుసుకున్నాక నాకెంతో ఉత్సాహం కలిగింది. నా గురువు ప్రేమతో నన్ను పలుకరించి నేనింకా ఏం నేర్చుకోవాలనుకుంటున్నానో అడిగాక నా కుటుంబ కష్టాలన్నీ ఆయనతో ఏకరువు పెట్టాను. దానితో ఆయన మనస్సు కరిగి నా పట్ల జాలితో నిండింది. ఎంతో విలువైన కానుకలు సమర్పించిన వారికి కూడా ఇంతకంటే గొప్ప విద్యలు నేర్పడానికి నిరాకరించారని చెబుతూనే నా అభ్యర్థనను ఆయన అంగీకరించారు. అయితే ఆయన కూడా జాగ్రత్త పడ్డారు. నేను చెప్పిన కథ నిజమో కాదో తెలుసుకోవడానికి ఆయన నా స్వగ్రామానికి ఒక మనిషిని పంపించి అతను తిరిగి వచ్చి అంతా నిజమేనని చెప్పాక నన్ను పిలిపించి నాతో తగిన కారణం లేకుండా క్షుద్ర విద్యలు నేర్చుకుని మూర్ఖంగా ప్రవర్తిస్తావేమోనని, ఇంతవరకు నాకు తెలిసిన విద్యలను నీకు నేర్పలేదు, నీ పరిస్థితి పట్ల నాకు సంతృప్తి కలిగింది కనుక ఇప్పుడు అన్ని విద్యలను నీకు నేర్పిస్తాను. ఇప్పుడు నీవు పై విద్యలు నేర్చుకోవడానికి సాంగులోయలో ఉన్న పూర్వ విద్యార్థి దగ్గరకు వెళ్ళవలసి ఉంది. అతను గొప్ప తంత్రశాస్త్రవేత్త. వడగళ్లవానను సృష్టించి వాటిని తన వేళ్ల చివరలతో ఎటుపడితే అటు నడపగల సామర్థ్యుడు. అతనికివ్వడానికి అవసరమైన కానుకలను ఒక సిఫారసు ఉత్తరాన్ని ఇస్తాను. అక్కడికి త్రోవ చూపడానికి నా కొడుకును వెంట పంపుతాను. ప్రాణాలు తీయడం, నాశనం చేయడం నేర్చుకోవడానికి నా దగ్గరకు వచ్చిన వాళ్లను అతని దగ్గరకు పంపిస్తాను. వడగళ్లవానను కురిపించడం నేర్చుకోవడం కోసం ఎవరైనా అతని దగ్గరకు వస్తే నా దగ్గరకు పంపుతాడు. ఈ విధమైన ఒప్పందం మా ఇద్దరి మధ్య ఉంది. అందుచేత నువ్వు అతని దగ్గరకు వెళ్ళు అని చెప్పి తన కొడుకును నాతో పంపారు. కొత్త గురువు గారింటికి చేరగానే నన్ను ఆయన ఎంతో సంతోషంగా ఆహ్వానించి ఒక గుహలో ఉండి విద్యలను అభ్యసించాలని, కనుక పటిష్టమైన ఒక చిన్న గుహను నిర్మించుకొనమని నన్ను ఆదేశించారు. అది పూర్తయ్యాక దూరంగా ఉండి వినాశం చేయగల విద్యలను అభ్యసిస్తూ 15 రోజులు గడిపాను. ఆ సాధన పూర్తవుతుండగా నాకొక దేవత దర్శనమిచ్చి రక్తసిక్తమైన 35 తలలను నా కాళ్ల ముందు పడేసింది. మరునాడు ఉదయం నా గురువు నా దగ్గరకు వచ్చి ఇంకా 2 వ్యక్తులను బలివ్వాలని, వారిని కూడా చంపాలనుకుంటున్నానో లేదోనని నన్ను అడిగారు. మిగిలిన 2 మా పిన్ని బాబాయిలే కనుక నా పగ తీర్చుకుంటున్నప్పుడు వారు పడే దుఃఖాన్ని కళ్ళారా చూడాలని ప్రాణాలతో ఉంచదలిచాను. తర్వాత నా పగను ఎలా తీర్చుకున్నానో ఇప్పుడు వివరంగా చెప్తాను. ఆ రోజున మా పిన్ని బాబాయిల పెద్ద కొడుకు పెళ్లి. చాలామంది అతిథులు ఆ ఇంట్లో ఆ పాటికే చేరుకున్నారు. మా కుటుంబంపై సానుభూతి గల కొందరు మాత్రం పెళ్లికి వెళ్ళడానికి ఉత్సాహం లేనందున ఆలస్యంగా బయలుదేరారు. వారంతా అప్పటికి నేను క్షుద్ర విద్యలను అభ్యసించి ఉంటానని, త్వరలో వచ్చి పగదీర్చుకుంటానని, ఒకవేళ నేను ఆ సామర్థ్యమును పొందలేకపోయినా మా పిన్ని బాబాయిల పాపం పండి వారిని నాశనం చేసే రోజులు దగ్గర పడ్డాయని వారిలో వారు చర్చించుకుంటున్నారు. పెళ్ళిళ్ళు కనబడేంత దూరానికి వారు రాగానే నేను నా శక్తులను ప్రయోగించాను. అప్పుడేం జరిగిందంటే, ఒక పని మనిషి బావిలో నీళ్లు తోడుకొని పోవడానికి కోసం ఇంట్లో నుండి బయటకు వస్తూ గుర్రపుశాలలో నుండి పోతున్నందువలన అక్కడ దృశ్యాన్ని చూసి బిత్తరపోయింది. ఆ గుర్రపుశాలలో గుర్రాలకు బదులు పెద్ద పెద్ద సాలిపురుగులు, పాములు, తేళ్లు ఆమె కంటబడ్డాయి. ఒక భయంకరమైన తేలు ఇంటికి మూల ఉన్న స్తంభాన్ని పెకిలించి వేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ దృశ్యం చూసి ఆమె కెవ్వున కేక వేయడంతో అక్కడ ఉన్న గుర్రాలన్నీ బెదిరిపోయి బంధాలన్నింటినీ తెంచుకుని అటు ఇటు త్రోసుకోసాగాయి. ఆ గొడవలో ఒక గుర్రం పిల్ల వచ్చి మూల స్తంభమును బలంగా ఢీకొనడంతో స్తంభం కాస్త పక్కకు తొలగిపోయింది. దానితో ఒక్కసారి ఇల్లంతా కుప్పకూలిపోయింది. దాని క్రిందపడి 35 మంది అతిథులు చనిపోయారు. వారు ఆ ఇంటి శిథిలాల్లో ఊపిరాడక పడి ఉన్న గుర్రాల చెంతనే సమాధైపోయారు.
ఆ శిథిలాలలో నుండి దట్టంగా దుమ్ము లేచి ఆ ప్రాంతాన్నంతా కప్పివేసింది. ఇల్లు కూలే శబ్దము, ఈ వినాశమునకు ప్రత్యక్ష సాక్షిగా మిగిలిపోయిన పని మనిషి వేసిన కేకతో దగ్గరలో ఉన్న ఇంట్లో నుండి పేటా బయటకు వచ్చి, అమ్మా త్వరగా రా, పిన్నిల్లంతా కూలిపోయింది, దాని కింద పడి చాలామంది చనిపోయారంటూ మా అమ్మను పిలిచింది. మా అమ్మ తన చెవులను తానే నమ్మలేక పరుగెత్తుకుంటూ బయటకు వచ్చింది. శిథిలాలను కమ్మివేసిన దుమ్ము పల్చబడుతుండగా ఆమె కంటబడిన సర్వనాశనాన్ని చూచి విజయోత్సాహంతో పొంగిపోతూ ఇరుగు పొరుగు వారిని పిలిచి సమర్థుడైన తన కొడుకు పనితనం చూపిస్తూ, చివరగా నా కొడుకు నాకెంత కన్నుల పండుగ గావించాడు, ఈ ముసలితనంలో నాకెలాంటి తృప్తి కలిగింది, నిజంగా మేము పడ్డ కష్టాలకు విలువకు తగిన ప్రతిఫలం ఈనాడు లభించింది. ఈ రోజు నుండి బ్రతికి ఉన్నంత వరకు నేనెంతో సంతోషిస్తాను. ఇంతటి ఆనందకరమైన క్షణాలు నా జీవితంలో ఇంతకు ముందెన్నడూ అనుభవించలేదు అని ఆనందంతో అరిచింది. ఇదంతా వింటూ బయటకు వచ్చిన చుట్టుపక్కల వారిలో కొందరు ఆమె చెప్పిందంతా నిజమేనని భావించారు. మరికొందరు మాత్రం చనిపోయిన వారి పట్ల కొంచెం కూడా కనికరం చూపని కఠినురాలుగా ఆమెను భావించారు. ఆమె ప్రవర్తనకు వారంతా తగిన శాస్తి చేసేవారే, రకరకాలుగా హింసించేవారే. తొందరపడితే మళ్ళీ నేను మంత్రశక్తులు ప్రయోగిస్తానని భయపడి వెనుకకు తగ్గారు. ముందు నన్ను వెతికి పట్టుకొని చంపిన తర్వాత ఆమెను శిక్షిస్తే తమకెట్టి ప్రమాదం ఉండబోదని తలచారు. ఇల్లు కూలినప్పుడు పిన్నితో పాటు సురక్షితంగా బయటపడిన బాబాయి మా అమ్మ మీదకొచ్చి గొంతు పిసిగి చంపబోయారు. అయితే ఇంకా ఇటువంటి వినాశనానికి సిద్ధంగా లేని గ్రామస్తులు ఆ పని చేయనీయక అడ్డుపడ్డారు. దీనికంతటికీ ఆయన సర్వవిధాలా కారకుడేనని నిందించారు. తరువాత అందరూ కూడబలుకొని నన్ను హత్య చేయడానికి పథకం తయారు చేశారు. మా అమ్మ, అన్నగారు మాత్రం అందరిలోనూ ఆమె భావాలను వెల్లడి చేసినందులకు మెత్తమెత్తగా చివాట్లు పెడుతూ ఒంటరిగా బయటకు రావద్దని, ఇంట్లోనే తలుపులు వేసుకుని ఉండమని హెచ్చరించారు. ఆ రోజున చావకుండా తప్పించుకున్న పని మనిషి మేము సంపదతో ఉన్నప్పుడు మా వద్దనే పనిచేసేది. నన్ను హత్య చేయడానికి చూస్తున్నారని ఎలాగైనా ఈ వార్తను అందించి జాగ్రత్తగా ఉండేటట్లు చూడమని మా అమ్మకు రహస్యంగా వర్తమానం పంపించింది. వెంటనే అమ్మ తన పొలంలో సగాన్ని అమ్మగా వచ్చిన ధనాన్ని నాకెలా పంపాలా అని ఆమె చింతిస్తుంటే ఆశ్చర్యంగా ఆమె దగ్గరకు ఒక బిచ్చగాడు వచ్చాడు. అతనిని మా అమ్మ ఆహ్వానించి కొన్ని రోజులు అతన్ని మా ఇంట్లోనే ఉంచి అతని నడవడిని పరిశీలిస్తూ నమ్మకస్తుడేనని, నాకు సందేశాన్ని అతని ద్వారా పంపవచ్చునని నిర్ణయించుకొని కొన్ని రోజులు అతన్ని పోషించి అతనికి కావలసినవి చిన్న చిన్న వస్తువులు కొనిపెట్టింది. ఆ బిచ్చగాని దగ్గర ఒక చినిగిపోయిన పాత బొంత ఒకటి ఉంది. దానిని బాగు చేసిస్తానని అతని దగ్గర నుండి దాన్ని తీసుకొని ఒక చిరుగులో బంగారు నాణేలు అమర్చి కుట్టి దాని మీద నల్లటి మాసిక వేసి ఆ మాసికల మీద నక్షత్రాలను చక్కగా కుట్టింది. ఆ బొంతను అతనికి తిరిగిస్తూ దానితో పాటు అందమైన బహుమానం ఇచ్చి నేనున్న ప్రదేశపు వివరాలను చెప్పి నాకు ఒక ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళవలసిందిగా కోరింది. ఆ తర్వాత ఆమె ఆ బిచ్చగాడు నా దగ్గర నుండి ఉత్తరం పట్టుకొచ్చినట్లుగా అందరికీ చెప్పమని పేటాకు చెప్పి అబద్ధపు ప్రచారం చేయించింది. ఆమె అందరినీ ఎంతగా మోసగించిందంటే తనే నేను వ్రాసినట్లుగా ఉత్తరం సృష్టించి దానిని గ్రామస్తులందరికీ చూపించడానికై తన అన్నగారికి పంపింది. అందులో నాకెన్నో మంత్రశక్తులు ఉన్నవని, మాకెలాంటి హాని తలపెట్టినా వారినందరినీ నాశనం చేస్తానని ఏవేవో కల్పించి నేను వ్రాసినట్లు వ్రాసింది. దీనితో నా మీద కుట్ర పన్నిన వారి ఆవేశం అణిగిపోయింది. ఆ భయంతో వారు బాబాయికి నచ్చజెప్పి పిత్రార్జితం నుండి త్రికోణం అనే భూభాగాన్ని మా అమ్మకి ఇప్పించారు. దానినే నాకు డబ్బు పంపడానికి గాను అమ్మ అమ్మవలసి వచ్చింది. మా అమ్మ పంపిన యాత్రికుడు ఎలాగో తంటాలు పడి నేనున్న ప్రదేశమును కనుగొని వచ్చి నన్ను కలుసుకుని మా అమ్మ చెల్లెలి క్షేమ సమాచారంతో పాటు మా అమ్మ పంపిన ఉత్తరమును కూడా అందించాడు. ఆమె ఎంతో జాగ్రత్తగా ఆ పదాలను రాసినా ఆ ఉత్తరం అంతా నాకు అర్థం కాలేదు. అందులో దాచి ఉంచిన బంగారం గురించి ఆమె వ్రాసింది అసలే అర్థం కాలేదు. మొదటగా ఆమె నన్ను అభినందిస్తూ ఇల్లు కూలి జనం చనిపోయిన వైనమంతా వ్రాసి మా నాశనమును కోరుతున్న నలుగురి పొరుగువారి పంటలను వడగళ్లవానతో నాశనం చేయమని కోరింది. నా హత్యకై జరుగుతున్న కుట్ర గురించి వ్రాసి నన్ను జాగ్రత్త పడమన్నది. తర్వాత నాకు తలాతోక అర్థం కాని విధంగా ఇలా వ్రాసింది: నీకు డబ్బుకు ఇబ్బందిగా ఉంటే నక్షత్రాల వెలుగులో ఉన్న మబ్బుల చాటుగా దాగిన ఉత్తర దిశగా ఉన్న లోయలో వెతుకు. అక్కడ మన బంధువులు 7 కనిపిస్తారు. వారు నీకు కావలసినవన్నీ సమకూరుస్తారు. నీవు ఆ లోయను కనుక్కోలేకపోతే ఈ సందేశమునందించిన యాత్రికుడు నివసించేది అక్కడే. దీనిని గురించి ఇతరులెవ్వరినీ అడగవద్దు. ఇదంతా నాకు గందరగోళంగా ఉంది. నా సంగతి కానీ అందులో నివసించే మా బంధువుల గురించి కానీ ఏమీ తెలియదు. దానిని గురించి నేను అడిగిన ప్రశ్నలకు వార్తాహరుడు ఏమీ చెప్పలేకపోయాడు. నేనెంత మంత్రవేత్తనో ఇది కూడా అంత ఇంద్రజాలంగా నాకు అనిపించింది. అందువలన నేను ఆ ఉత్తరాన్ని నా గురువుకు చూపించాను. పగ సాధించుకున్న తర్వాత కూడా ఇంకా వడగళ్లవానను కోరుతున్న ఆమె కోరిక గురించి ఆయన అబ్బురపడ్డారు.
అయితే నా సమస్య ఆయన ఏ విధంగానూ పరిష్కరించలేకపోయారు. అయితే ఆయన భార్య మటుకు స్త్రీలకున్న సహజమైన మెళకువలతో నా సమస్యను సునాయాసంగా తీర్చింది. ఆమె నా దగ్గరకు వచ్చిన యాత్రికుని పిలిచి అతన్ని కొద్దిసేపు జాగ్రత్తగా పరిశీలించాక ఒక పెద్ద మంటను వెలిగించి అతను తాగడానికి బీరునందిస్తూ చాకచక్యంగా అతని బొంతను లాక్కొని దానిని కప్పుకొని గదిలో అటూ ఇటూ ఆడుతూ అక్కడి నుండి తప్పించుకుని మేడ మీద గదిలోనికి వెళ్ళి బొంతపై కుట్టిన నల్లని మాసికను తీసి మా అమ్మ దాచిన బంగారు నాణేలను బయటకు తీసింది. తరువాత బయటకు బొంతను ఎప్పట్లాగా కుట్టేసి అతడికి మళ్ళీ ఇచ్చేసి ఆ రాత్రి అచ్చట ఉండమని కోరింది. అతను నిద్రపోయాక నా దగ్గరకు వచ్చి త్వరగా మీ గురువుగారు పిలుస్తున్నారని పిలిచింది. వారి గదిలోనికి నేను వెళ్ళగానే ఆమె 7 బంగారు నాణేలను నా చేతిలో పోసింది. నేనెలా కనుగొన్నారని అడిగాను. మీ అమ్మగారు చాలా తెలివిగలదు నాయనా. ఉత్తర దిక్కుగా ఉన్న లోయ ఆ యాత్రికుడి బొంత. ఉత్తర దిక్కుగా ఉన్న లోయలోకి సూర్యరశ్మి ప్రవేశించదు. అలాగే బొంతలోంచి కూడా సూర్యరశ్మి ప్రవేశించలేదు. ఆమె కుట్టిన మాసిక నక్షత్రాలే మబ్బుకు నక్షత్రాలకు సంకేతం. ఆమె ఆ ధనము గురించి ఆ యాత్రికుని అడగమని చెప్పడంతో నీ దృష్టిని అతని వైపుకు మళ్లించమని భావం అంటూ తనెలా కనుగొందో వివరించింది. మేము సాధించలేని ఆ సంకేతం మాకు పిల్లాటలాగా అనిపించింది. పురుషులమైన మేము ఆ స్త్రీ చూపిన తెలివితేటలకు ముగ్ధులమైనాము. అప్పుడే మా గురువు గారన్నారు, తపోశక్తి స్త్రీలకు సహజ గుణమని. మరోసారి ఇప్పుడే రుజువయ్యింది. తరువాత నేను ఆ యాత్రికునికి చిన్న పారితోషికాన్ని, గురుపత్నికి పెద్ద బహుమతిని ఇచ్చాను. 3 బంగారు నాణేలను మా గురువుగారికి ఇచ్చి వడగళ్లవాన కురిపించడంలో నా ఇష్టం వచ్చిన రీతిగా నడిపించడం నేర్పమని కోరాను. అయితే ఆయన చేసుకున్న ఒప్పందం ప్రకారం నేను మంత్ర విద్యలను అభ్యసించిన ఇదివరకటి గురువు వద్దకే నన్ను పొమ్మని సూచిస్తూ ఆయనకివ్వడానికి ఒక ఉత్తరము, ఒక తలగుడ్డ నాకిచ్చి పంపారు. కొద్ది వారాల క్రితం నేను విడిచి వచ్చిన గురువుగారింటికి చేరి ఉత్తరాన్ని, తలగుడ్డను ఆయనకు అందజేస్తూ నా దగ్గర మిగిలి ఉన్న బంగారు నాణేలను ఆయనకి ఇచ్చివేశాను. నేను చేసిన మంత్ర విద్యల ప్రదర్శన విషయం ఆయన అడిగి తెలుసుకొని తరువాత నాకు కావలసిన విద్యలను నేర్పడానికి ఆయన అంగీకరించారు. అప్పుడు నేను గుహలో కూర్చుని 7 రోజుల పాటు విద్యాభ్యాసం చేశాను. 7వ రోజు నేను మంత్రాన్ని పరిశీలిస్తుండగా మబ్బులు దట్టంగా గుమిగూడి మెరుపులు ఏర్పడ్డాయి. అయితే పంటలకు పెద్ద నష్టం వాటిల్లగల సమయం వచ్చేదాకా వడగళ్ల వానను కురిపించవద్దని మా గురువుగారు కోరడంతో బార్లీ పైర్లు బాగా పెరిగి కంకులు వేసి ఆ భారంతో తలలు వంగే సమయం వచ్చేదాకా ఆగవలసి వచ్చింది. చివరకు నేను మా గ్రామానికి వెళ్ళి తుఫాను సృష్టించడానికి నాకు అనుమతి లభించింది. నాతో పాటు నా తోటి విద్యార్థి కూడా వచ్చాడు. అతడు దృఢమైన శరీరం గలవాడు. పరిగెత్తడంలో అతనికి అతనే సాటి. మా గ్రామానికి మేమిద్దరము వెళుతూ త్రోవలో మమ్మల్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు యాత్రికులమని చెప్పుకుంటూ మా గ్రామం చేరాము. మేము వెళ్లే బాటకు ఇరువైపులా గొప్ప దిగుబడినిచ్చే పంటలతో పొలాలన్నీ నిండి ఉన్నాయి. పూర్వీకులైన మా గ్రామవాసులు తమ జీవితకాలంలో కనీ విని ఎరుగని విధంగా పంటలు పండాయి. పంటంతా కోతకు సిద్ధంగా ఉంది. అధికంగా పండడం వలన గ్రామీణులందరికీ సమాన అవకాశాలు ఉండడానికై కోతలందరూ ఒకేసారి ప్రారంభించాలని వారంతా చట్టం చేసుకున్నారు. నా శక్తులను ప్రదర్శించడానికి అటువంటి గొప్ప అవకాశం నాకు లభించింది. దగ్గరలో ఉన్న కొండ మీదకెక్కి ప్రేమతో నేను చిన్నతనం నుండి ఎరిగి ఉన్న లోయలోని మా గ్రామాన్ని ఒకసారి చూసి వడగళ్లవాన కురిపించడానికి పరికరాలన్నీ ఏర్పాటు చేసుకుని మంత్రపఠనం మొదలుపెట్టాము. కానీ ఏమీ జరగలేదు. నా గుండె ఆగినంత పనైంది. అరేరే, నా పగను తీర్చుకోవద్దా? నేను దేవతలందరినీ పిలుస్తూ నా కష్టగాథనంతా వెళ్ళబోసుకుని ఆఖరికి నాపై గుడ్డను తీసివేసి నేలకేసి కొట్టి నిరాశతో నేను పడ్డ కష్టాలను తలుచుకుని కుములుతూ ఏడవసాగాను. అప్పటికి ఆకాశంలో నల్లని మేఘం అలుముకుంది. వడగళ్ళు వేగంగా కురియడం మొదలుపెట్టాయి. ఉరుములు, మెరుపులు మా చుట్టూ తాండవించాయి. పొలాలన్నీ చదునుగా నిర్జీవంగా తయారయ్యాయి. అందమైన బార్లీ కంకులన్నీ చల్లాచెదురుగా మట్టిలో కలిసిపోయాయి. ఆ గాలివానకు కొండల్లో నీటి ప్రవాహములు ఏర్పడి రాళ్లను వేయడంతో పెద్ద పెద్ద కందకములు ఏర్పడ్డాయి. ఆ గాలివానలో మేము పూర్తిగా తడిసిపోయాము. చలి మమ్మల్ని వణికిస్తోంది. మేము దగ్గరలో ఒక గుహక చూచుకొని చెక్కల రాపిడితో నిప్పు పుట్టించి మంట చేసుకుని మమ్మల్ని మేము ఆరబెట్టుకున్నాం. మేమలా గుహలో చలిగాచుకుంటూ ఉండగా మా గ్రామస్తులు మాట్లాడుకుంటూ వెళుతున్న శబ్దాలు వినిపించాయి. గ్రామస్తులు కొందరు త్వరలో ప్రారంభించే కోతల పండుగకు వేడుకలు జరుపుకోవడానికి వేట కోసం అడవిలోకి వెళ్ళి గాలివానలో చిక్కుకుపోయారు. వారు అటుగా వస్తూ ఇలా మాట్లాడుకుంటున్నారు.
దీనికంతటికీ కారణం ఆ వెధవ మంత్రగాడే. ఎంతమంది చనిపోయారో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు చూడండి మన పంటంతా ఏ స్థితిలో ఉందో. అందరం కలిసి వాణ్ణి పట్టుకుని ఏ కీలుకా కీలు విరిచేద్దాం అనుకుంటూ వాళ్ళు మేమున్న గుహ ముందుగా వెళుతుంటే వారిలో ఒక పెద్ద మనిషి, పెద్దగా మాట్లాడకండి, అదిగో ఆ పైగా ఉన్న గుహలో నుండి పొగ వస్తోంది చూడండి, అందులో ఎవరున్నారో ఏమో అని అన్నాడు. ఒక యువకుడు ఇలా అన్నాడు, అక్కడ ఖచ్చితంగా మంత్రగాడున్నాడని పందెం వేస్తాను. మనం గ్రామానికి త్వరగా వెళ్ళి అందరినీ త్వరగా పిలిచి కొండను చుట్టుముట్టి వాడిని లొంగదీసుకుని మళ్ళీ వాడు ఎలాంటి నష్టాన్ని కలుగు చేయకముందే వాడిని చంపి పారేద్దామన్నాడు. వాడు వేగంగా కొండ దిగుతున్న అడుగుల చప్పుడు మా చెవులు పడుతుండగా, సింహబలము వాయువేగము గల నా మిత్రుడు, నీవిక్కడి నుండి త్వరగా వెళ్ళిపో, నీలాగా నేను నటించి వారిని తికమకపరుస్తాను అన్నాడు. తిరిగి మనం సత్రంలో కలుసుకుందామన్నాడు. పరిగెత్తడంలో అతనికి గల శక్తి నాకు తెలిసిందే గనుక అతన్ని అక్కడే వదిలి నేను వేగంగా అక్కడి నుంచి తప్పించుకున్నాను. అతి చేరువలో ఉన్న నా తల్లిని చెల్లిని కలుసుకుని ఆనందించే క్షణాలను అలా వదిలి వెళ్ళడం తప్ప నాకప్పటికి గత్యంతరం లేకపోయింది. దారిలో ఒక కుక్క కరవడం వలన నేను అనుకున్న సమయానికంటే ఆలస్యంగా మా సంకేత స్థలానికి చేరాను. తరువాత నా స్నేహితుని కలుసుకున్నప్పుడు అతను జరిగిందంతా చెప్పాడు. గ్రామస్తులు అతను వెంటపడగా కొంత దూరం పరిగెత్తి అక్కడ వారికి పట్టుబడేంత దగ్గరకు రాగానే మళ్ళీ పరిగెత్తుతూ మళ్ళీ ఆగుతూ వారిని చప్పట్లు తట్టి పిలుస్తూ తను నాలాగా నటిస్తూ వారితో, బాగా వినండి, ఎవరైతే నా మీద చెయ్యి వేస్తాడో వాడు మొదట నా తడాఖా చూస్తాడు. ఎంతోమందిని నేను ఇంతకు ముందు చంపినప్పటికీ నా పగ చల్లారలేదు. అందుకే ఇప్పుడు పంటలన్నింటినీ నాశనం చేశాను. మీరు మా అమ్మను చెల్లిని క్షేమంగా చూడకపోయినట్లయితే ఈసారి లోయ మొత్తాన్ని నాశనం చేస్తాను, ఎడారిలాగా మార్చేస్తాను. మాట లక్ష్య పెట్టకపోతే ఏం చేస్తానో మీరే చూస్తారని బెదిరించాడు నా స్నేహితుడు. నేను అనుకుంటున్న వారందరికీ ఈ హెచ్చరికతో భీతి కలిగింది. వెనుకకు తగ్గి అంతా కలిసి పరాక్రమం కంటే వివేకమే మేలైందని నిర్ణయించుకొని నా మీద పగబూనినందుకు ఒకరినొకరు నిందించుకుంటూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. అతను తిరిగి సత్రం చేరి నా కోసం విచారించగా నా ఆచూకీ సత్రం యజమాని చెప్పలేకపోయాడు. మీ యాత్రికులంతా ఎక్కడైనా విందు జరుగుతుంటే తయారవుతారు, దగ్గరలో పెళ్లి వేడుక జరుగుతుంది, నీవు కూడా అతిథుల్లో చేరవా, కావాలంటే పానీయానికి నేను ఒక పాత్ర ఇస్తాను అన్నాడు. అతనిచ్చిన పాత్ర తీసుకుని పెళ్లి భోజనానికి నా స్నేహితుడు హాజరైనాడు. అప్పటికి నేను అక్కడికి చేరి ఉండడంతో మేమిద్దరం అక్కడ కలుసుకున్నాం. చెప్పిన వేళకి తోండ్రికి ఎందుకు రాలేదని అడిగాడు. నేను కుక్క గరిచిన సంగతి చెప్పగా అతడు కుదుటపడ్డాడు. మేమక్కడి నుండి బయలుదేరి మెల్లగా మా మొదటి గురువుగారి దగ్గరకు చేరుకున్నాం. మాకు ఆశ్చర్యం కలిగించినదేమంటే తన మంత్రశక్తితో మా గురువు మేము చేసి వచ్చిన పనులన్నీ ముందుగానే తెలుసుకున్నారు. మేమేమీ నోరు విప్పకముందే ఆయన మాకు అభినందనలు తెలిపారు. ఎంతోమంది చావులకు కారణమైన నా పగను తీర్చి ఎంతో పాపాన్ని మూటగట్టుకోవడానికి ఈ విధంగా తంత్ర విద్యల్లో అప్పటి వరకు మునిగిపోవలసి వచ్చింది. అధ్యాయం 4. సత్యాన్వేషణ. ఇంతవరకు మేము మిలారేపా బాల్యంలో ఆయన జీవితమును గురించి సావధానంగా విన్నాము. తరువాత ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా ప్రారంభించారో, ఇటువంటి పాపకర్మతో మొదలైన ఆయన జీవితాన్ని ఇంకా పతనమైపోకుండా ఎలా రక్షించుకోగలిగారో తెలుసుకోవాలని మా అందరికీ ఎంతో ఆతృతగా ఉంది. తరువాత ఏమైందో తెలుసుకోవడానికి మేమంతా ఎదురు చూస్తున్నాము. స్వామి, బాల్యమంతా ఇలా గడిపిన మీరు మీ దృష్టిని ముక్తి మార్గం వైపు ఎలా మలుచుకున్నారో చెప్పమని నేను మా గురువు గారిని ప్రార్థించాను. మిలారేపా చెప్పడం ప్రారంభించారు. కాలం గడిచిన కొద్దీ నాలో అసంతృప్తి మొదలైంది. మరణాలకు కష్టనష్టాలకు కారణములైన నేను చేసిన పనులకు నాకెంతో పశ్చాత్తాపం కలుగుతుంది. నిజమైన జ్ఞానం కోసం, సత్యమైన జీవిత మార్గం కోసం నేను పరితపించసాగాను. ఆ పరితాపంలో నేను ఎలా మునిగిపోయానంటే ఆ విషయాన్ని తప్ప మరే విషయం నేను ఆలోచించలేకపోయేవాణ్ణి. ఆ స్థితి యొక్క ముఖ్య లక్షణం అలజడి, కుదురు లేకపోవడం. నేను కూర్చుంటే అలా ఇలా తిరగాలనిపించేది, తిరుగుతుంటే కూర్చోవాలనిపించేది. అన్నం సహించేది కాదు, కంటికి నిద్ర వచ్చేది కాదు. ఇటువంటి పరిస్థితిలో కుమిలిపోతూ కూడా నేను నా పరిస్థితిని ఎందుకో మా గురువు గారికి చెప్పలేకపోయాను. ఆయన దగ్గర నుండి సెలవు తీసుకుని ఆధ్యాత్మిక జీవితమును ప్రారంభించడానికి అనుమతి అడగడం కోసం సరైన సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాను. అంతటి అంధకారంలోనూ నాకొక రోజు వెలుగురేఖలు కనిపించాయి. మా గురువుగారు తమ బాల్య స్నేహితుడు ఒక ఆయనకు జబ్బుగా ఉన్నదని కబురొస్తే చూడడానికని వెళ్ళారు. ఆయన చేతిలోనే ప్రాణాలు వదిలాడు. తిరిగి వచ్చినప్పటి నుండి ఆయన ఎంతో విచారంతోనూ నిర్లిప్తతతోనూ ఉండడం చూసి ధైర్యం చేసి ఆయన వైఖరికి కారణమేమిటని నేను అడిగాను. ఆయన ఇలా చెప్పారు. జీవితం ఎంతో క్షణికమైనది. క్రితం రాత్రి నా స్నేహితుడు మరణించడంతో నాకు దుఃఖం కలిగింది. ఈ ప్రపంచం ఎంతటి దుఃఖమయమో, నా జీవితమంతా క్షుద్ర విద్యాభ్యాసంతోనూ వాటి ప్రదర్శనలతోనూ గడిపి
చావులకు కలహాలకు నిలయమైన ఈ లోకానికి ఇంకా దుఃఖాన్ని తోడు చేసిన వాడినయ్యాను. నా శిష్యుడివైన నీవు కూడా నా అడుగుజాడల్లోనే నడిచి కొండంత పాపమును నెత్తిన నీవు వేసుకున్నావు. చేసిన పనులకు నేను బాధ్యుడను గనుక ఆ పాపం కూడా నాకు తోడైనది. ఇప్పటికైనా జీవితాన్ని సత్యాన్వేషణలో గడపాలి. ఇక్కడే ఉండి నా పిల్లల బాధ్యత, విద్యార్థుల బాధ్యత స్వీకరిస్తే నేను వెళ్ళిపోతాను. లేకపోతే నువ్వే వెళ్ళి నిజమైన మతాన్ని అభ్యసించి నిన్ను నీవు రక్షించుకొని నన్ను రక్షించు. నువ్వు యువకుడివి, శరీరదారుఢ్యం నిగ్రహము గలవాడివి. వెళ్ళు, కపటం లేని సాధకుడివిగా అన్నారు. అంతకంటే నాకు కావలసిందేమున్నది? ఆయన దగ్గర నుండి వెళ్ళిపోవడానికి అనుమతించమని కోరిన వెంటనే ఆయన అనుమతించారు. దానికి తోడు ఆయన నాకు ఒక అడవి దున్ననొకదాన్ని, కొన్ని ఉన్ని దుస్తులను ఇచ్చి, నార్ అనే ప్రాంతంలో ఒక గురువుగారున్నారని, ఆయన ప్రాచీన మత సంప్రదాయానికి చెందినవాడని, గొప్ప శక్తులు గలవాడని, ఆయన దగ్గరకు పోయి సాధనలో శ్రమించమని చెప్పడంతో నేను సాంగ్ ప్రాంతానికి వచ్చివేశాను. నేను అక్కడికి వెళ్ళిన సమయానికి ఆ గురువుగారు ఊళ్ళో లేరు. నేను ఆయన భార్యను, విద్యార్థులను కలుసుకున్నాను. ఎవరైనా నన్ను ఆ గురువుగారి దగ్గరకు చేరిస్తే వారికి కొంత పైకం ఇస్తానని చెప్పి ఎలాగో ఆ గురువుగారి దగ్గరకు చేరుకున్నాను. దున్నను, ఉన్ని దుస్తులను ఆయనకు కానుకగా ఇచ్చాను. నేనెంతటి దుర్మార్గుడినో ఆయనకు వివరించి పడమటికొండ ప్రాంతం నుండి తంత్రవేత్త అయిన నా గురువు పంపగా వచ్చానని, భ్రాంతిమయమైన ఈ ప్రపంచంలో పుట్టుక చావుల నుండి నాకు విముక్తి దొరకనివ్వమని, సత్యాన్ని అన్వేషించడానికి వచ్చానని నాకు తగిన ఉపదేశం అర్థించాను. నా కానుకలు ఆయన అందుకుని నాకు ఇలా చెప్పారు. నా ఉపదేశ మార్గాన్ని గొప్ప పరిపూర్ణత అంటారు. వేర్లు, కాండము, కొమ్మలు అంటే ప్రారంభంలోనూ, మధ్యలోనూ, అంతంలోనూ పరిపూర్ణత గలది. నా మార్గము పరిపూర్ణమవడం వలన ఉపదేశం పొందిన వారిని, ఇచ్చిన వారిని కూడా రక్షిస్తుంది. ఈ ఉపదేశ ఫలమే జ్ఞానం. ఎవరైనా ఈ మార్గంలో ఒకరోజు ధ్యానంలో ఉంటే చాలు, అతనికి విముక్తి లభిస్తుంది. ఆధ్యాత్మికంగానూ మానసికంగానూ అభివృద్ధి ఉన్నవారికి ఈ ఉపదేశం చెవులుబడగానే ఏ ధ్యానమూ చేయనవసరం లేకుండానే ముక్తి లభిస్తుంది. అది ఎంతో పై స్థితిలో ఉన్నవారికే దానిని నీకు ఉపదేశిస్తాను అన్నారు. ఎప్పుడో ఒకరోజు చూసి ఆయన నాకు ఉపదేశం ఇచ్చారు. దుష్టమైన ఆ మానసిక స్థితిలో ఆ మాట నా తలకెక్కింది. ఇదివరకు నేను సాధించిన దుష్టమంత్రాలు సిద్ధించడానికి 1-2 వారాలైనా పట్టింది. కానీ ఇప్పుడు ఒక్క రాత్రిలో ముక్తినిచ్చే ఉపదేశం నాకు లభించింది. అందులో మా గురువు పరిపాకం చెందినవారు. ఈ ఉపదేశం వినడంతోనే ముక్తి పొందగలరని చెప్పడంతో నాకు గర్వం పెరిగి నేను ధ్యానం చేయడానికి కానీ, తీవ్రంగా సాధన చేయడానికి కానీ ఆసక్తి చూపలేదు. కొద్ది రోజులు గడిచాక ఆ గురువుగారు నాకు ఒక చక్కని సలహా ఇచ్చారు. తోపగా, నీవెంతో దుశ్చరితుడివని నువ్వు చెప్పిన మాటలు సత్యాలు. నేను కూడా నా గురూపదేశం గురించి లేని గొప్పలు చెప్పిన మాట కూడా నిజమే. ఏమైనప్పటికీ నువ్వు నా శక్తికి మించిన వాడవు. నిన్ను మార్చడం నా వల్ల కాదని నాకు తోస్తుంది. గోధుమలోయలో ఒక గురువుగారున్నారు. ఆయన భారతదేశపు గొప్ప యోగి అయిన నరోపా గారి శిష్యుడు. ఆయనను అనువాదకులు మార్పా అంటారు. మీ ఇద్దరికి పూర్వజన్మల నుంచి సంబంధం ఉంది. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళు. మార్పా అనువాదకులు అన్న శబ్దాలు నా చెవులు పడగానే నా శరీరమంతా పులకించిపోయింది. నా నాడులన్నీ ఒక్కసారి వింతగా చైతన్యవంతాలయ్యాయి. ఆయనే నా నిజమైన గురువని నాకు వెంటనే తోచింది. ఇక నేనొక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాకు గల కొద్దిపాటి పుస్తకాలను, ప్రయాణానికి అవసరమైన ఆహారాన్ని తీసుకుని బయలుదేరాను. నా గురువును నేనెప్పుడు కలుసుకుంటాను అన్నదే నా మెదడును మండిస్తున్న ఒకే ఒక ఆలోచన. నేను ఆయన్ను కలుసుకోవడానికి ముందు రాత్రి మార్పా గారికి ఒక వింత స్వప్నం వచ్చినట్లు నాకు తర్వాత తెలిసింది. ఆ కలలో ఆయన గురువుగారైన నరోపా గారు మార్పా గారి దగ్గరకు వచ్చి చిలుంబట్టి ఉన్న దోర్గే చిమ్నీని, పవిత్ర జలాలతో నిండిన ఒక బంగారు పాత్రను మార్పా గారికిచ్చి, ఆ పవిత్రమైన నీటితో ఆ చిమ్నీని మార్పా గారు శుభ్రపరిచినట్లయితే లోకాలన్నీ ఆనందంతో నిండుతాయని చెప్పారు. మార్పా గారు తమ గురువుగారు చెప్పిన విధంగా చిమ్నీని శుభ్రపరచగా విశ్వజీవరాశులన్నీ మార్పా గారిని గౌరవపూర్వకంగా పూజించారు. యాదృచ్ఛికంగా మరునాడు ఉదయం ఆయనకు ఫలహారం అందిస్తూ మార్పా గారి భార్య తనకు పవిత్రమైన వస్తువును ఒక దానిని శుభ్రపరుస్తున్నట్లుగా కల రావటం గురించి ఆయనకు చెప్పింది. తనకు వచ్చిన కలను మాత్రం మార్పా గారు ఆమెకు చెప్పకుండా తను పొలం దున్నడానికి పోతున్నానని, అక్కడే అతిథులు కూడా రావచ్చు గనక తనకు వారికి సరిపోయేలా సమృద్ధిగా బీరు పంపమని చెప్పారు. ఆయన భార్య అంత గొప్ప గురువుగారు మామూలు పనివారిలాగా పొలం దున్నడం తగదని, గ్రామస్తులు ఏమైనా అనుకుంటారని వారిస్తున్నా అవన్నీ పెడచెవిని పెట్టి ఆయన వెళ్ళిపోయారు. పొలాన్ని కొద్దిసేపు దున్ని విశ్రాంతిగా ఆయన ఓ చోట నా కోసం చూస్తూ కూర్చున్నారు.
ఈ లోపల నేను వస్తూ రోడ్డు మీద దారసపడిన వాళ్లను మార్పా అనువాదకుడు ఉండేది ఎక్కడని, ఆయన గొప్ప యోగిగా పేరు పొందారని, వారుండేది ఎక్కడని అడుగుతూ వస్తుంటే ఆయన సంగతి తెలిసిన వారెవరూ నాకు తారసపడలేదు. చివరకు ఎవరో మార్పా గారి గురించి విన్న ఒక ఆయన మాత్రం నాకు దొరికాడు. కానీ మార్పా గారికి ఉన్న బిరుదావళి మాత్రం ఆయనకు బొత్తిగా తెలియదు. అందుచేత అతన్ని గోధుమలోయ ఏ దిక్కున ఉన్నదో చెప్పమని కోరాను. అతను ఆ లోయ వైపు చూపి అక్కడే మార్పా గారు ఉండేది అని చెప్పాడు. అక్కడ ఉండే మార్పా గారిని ఇంకా ఏమైనా పేర్లతో పిలుస్తారా అని నేను అడిగితే అతను ఆయనను లామా మార్పా అని కూడా పిలుస్తారని చెప్పగానే నేను నా గమ్యం దగ్గర పడిందని అనుకున్నాను. అతను చూపించిన దిక్కుగా నడుస్తూ తోవలో మార్పా గారి గురించి అడిగాను. కానీ సరైన సమాధానం ఎవరి నుండి పొందలేకపోయాను. ఆఖరికి ఖరీదైన దుస్తులు ధరించిన అందమైన యువకుని నేను కలుసుకుని మార్పా గారి గురించి అడిగాను. అతను ఇలా చెప్పాడు, ఓ నువ్వు అడిగేది మా నాన్నగారి గురించే అయి ఉండాలి. ఆయన అప్పుడప్పుడు ఇంట్లో గల సమస్తాన్ని తీసుకొని భారతదేశానికి వెళ్ళి అక్కడి నుండి కాగితపు దస్తాలు తీసుకుని వస్తుంటారు. ఆయన కోసమే నువ్వు వెతుకుతున్నావు అనుకుంటాను. ఎప్పుడూ లేనిది ఆయన ఇవాళ పొలం దున్నడానికి వెళ్ళారు. అతను చెప్పిన విషయమంతా గొప్ప అనువాదకులైన మార్పా గారికి సరిగ్గా చెప్పినట్లు తోచింది. కానీ ఎప్పుడూ లేనిది ఇవాళ ఆయన సేద్యానికి వెళ్ళారనేది నాకు నమ్మశక్యం కాలేదు. అయినా అతను చూపించిన పొలాల దిక్కుగా బయలుదేరాను. అక్కడ పొలాల్లో కూర్చొని ఉన్న ఆకారాన్ని చూడగానే నా హృదయం ఒక్కసారిగా పొంగి ఆయన పేరు మొదటిసారిగా విన్నప్పుడు కలిగిన అనుభూతి మరలా కలిగి నేను పారవస్యంలో మునిగిపోయాను. అయినా నన్ను నేను నిగ్రహించుకుని ఎంతో గౌరవం చూపిస్తూ భారతదేశ ప్రసిద్ధ యోగి నరోపా గారి శిష్యుడైన అనువాదకుడు మార్పా ఉండేది ఎక్కడా అని అడిగాను. ఆయన నఖశిఖ పర్యంతం నన్ను ఒక్కసారి పరీక్షగా చూచి నువ్వెక్కడి నుండి వస్తున్నావు, నీకేం కావాలి అని అడిగారు. ఇంతకుముందు గురువు గారికి చెప్పిన విధంగానే నేను పశ్చిమ కనుమల నుండి వచ్చానని, నేను కొంత పాపాత్ముడనని, గొప్ప జ్ఞానిగా పేరు పొందిన మార్పా గురించి విని ఆయన వద్ద సత్యమైన మార్గాన్ని అభ్యసించి ముక్తి పొందగోర వచ్చానని చెప్పాను. చాలా మంచిది, నీవు నా కోసం ఈ పొలాన్ని దున్నిపెడితే మార్పా గారిని నేను నీకు పరిచయం చేస్తాను అని ఆయన అన్నారు. తరువాత ఆయన తాగడానికి నాకు బీరు ఇచ్చి పొలం దున్నే పని నాకు వదిలి వెళ్ళిపోయారు. నేను బీరుతో పాటు పొలం దున్నడం కూడా పూర్తి చేశాను. తర్వాత ఒక పిల్లవాడు వచ్చి నన్ను అతని వెంట ఒక ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక లామాగారు పరిశుద్ధుడై మెత్తని ఆసనం మీద కూర్చుని ఉన్నారు. ముక్కు మీద కనుబొమ్మల మీద మాత్రం ఇంకా మట్టి అంటిన గుర్తులు ఉన్నాయి. ఆయనకు గల గుండ్రని బొజ్జ ఆయన కూర్చోగానే ముందుకు త్రోసుకొచ్చి ఇప్పుడు కొట్టు వచ్చినట్లు కానొప్పిస్తుంది. నేను గదంతా కలిగి చూసి అక్కడ ఇంకా ఎవరూ లేకపోవడంతో నాకు పొలంలో కనిపించిన ఆయనే ఈయన అని నిర్ధారణ చేసుకున్నాను. వెంటనే ఆయన నాతో ఇలా అన్నారు, నేనెవరో నీకు తెలియకపోవచ్చు, నేనే మార్పాను, కనుక నువ్వు ఇప్పుడు నమస్కరించుకోవచ్చు అనగానే నేను నా నుదిటిని ఆయన పాదాలకు తాకిస్తూ సాష్టాంగ నమస్కారం చేసుకొని నా గురించి చెప్పాల్సిందంతా చెప్పి నాకు ఉపదేశమును ఇవ్వమని, ఉపదేశం పొందే వరకు ఆశ్రయాన్ని కూడా ఇవ్వమని ప్రార్థించాను. ఆయన నేను చేసిన చెడ్డ పనుల వివరాలు అడిగారు. కానీ వాటి గురించి ఆయన అంతగా పట్టించుకోలేదు. నేను నా శరీరాన్ని మనస్సును ఆయనకు అర్పించినప్పుడు ఆయన అంగీకరించినట్లే కనిపించారు. కానీ ఉపదేశమును కానీ ఆశ్రయాన్ని కానీ ఏదో ఒక్కదాన్నే ఇస్తానని, రెండింటిని ఇవ్వనని, రెండింటిలో ఏది కావాలో కోరుకోమని అడిగారు. దానికి సమాధానంగా, స్వామి నేను ముక్తి కోరి మీ దగ్గరకు వచ్చాను, నన్ను ఎలాగో నేను పోషించుకుంటాను అన్నాను. అప్పటికి నేను అలా కుదుటపడ్డాను. నా దగ్గర ఉన్న విలువైన పుస్తకాలను తీసి పీఠం మీద ఉంచబోతుండగా వాటి మీద గల బొమ్మల్ని చూసి అవి క్షుద్ర విద్యలకు సంబంధించినవని తలచి నన్ను వారిస్తూ వాటిని అక్కడి నుండి తీసేయి, పవిత్రమైన నా పుస్తకాలను పూజా వస్తువులను ఈ పుస్తకాల స్పర్శతో అపవిత్రం చెయ్యకు అన్నారు. అందుచేత ఆ పుస్తకాలను నా చిన్న గాదెలోనే దాచాను. నా గురువు భార్య నాకు అన్నం పెట్టి నన్ను చక్కగా సంరక్షిస్తూ వచ్చింది.